మాది హనుమకొండ జిల్లాలోని ఎర్రబెల్లి గ్రామం. ఒక చిన్న వ్యవసాయ కుటుంబం. ఆర్థిక ఇబ్బందులతో 3వ తరగతి వరకే చదువుకున్నా. 7వ ఏట నుంచే కూలీ పనులకు వెళ్లేది నేను. అప్పట్లో నా ప్రపంచం అంతా వ్యవసాయమే. సొంతంగా సాగు చేయాలన్న కలలు కన్నాను. 4 తోబుట్టువుల్లో చిన్నదాన్ని. పెళ్లయ్యేసరికి తల్లిదండ్రులకు వయసైపోయింది. మావారి వైపు అదే పరిస్థితి. ఎలాంటి సాయం లేక అద్దె ఇంట్లోనే కాపురం పెట్టాం. కట్టెల పొయ్యి మీద వంట. వర్షాకాలంలో మావారు గొడుగు పట్టుకుంటే వంట చేసేవాళ్లం. ఒకరోజు ఇంటి యజమాని వారి తల్లి చనిపోవడంతో ఇంటి నుండి ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ రోజు పొలంలోనే గడిపాము. అప్పుడే నిశ్చయించుకున్నా, పిల్లలకు ఇలాంటి కష్టాలు రాకూడదని. మా ఎకరా భూమితో పాటు కొంత కోలుకు తీసుకుని వ్యవసాయం మొదలెట్టాం. ఒంటరిగా 10 ఎకరాల సాగు. ఇంటిని కూడా కట్టించుకున్నాం. అయితే ఒకరోజు మావారు నిద్రలోనే మిద్దె పైనుండి కింద పడ్డారు. ఆ టైంలో పెద్ద కొడుకును హాస్టల్లో చేర్పించా. చిన్నవాడు నాతోనే ఉండేవాడు. పొలం పనులన్నీ నేనే చూసుకున్నా. తెల్లవారుజామున వెళితే చీకటి పడ్డాకే ఇంటికి వెళ్లేది. ఓ రోజు త్వరగా ఇంటికి వెళ్తే పిల్లలు ఇంకా చీకటి పడలేదు, మళ్ళీ పొలానికి వెళ్తావా అనడిగేవారు. ఎంత కష్టపడ్డా లాభం కనిపించేది కాదు. మా ఊళ్ళో ఇతర రైతుల పరిస్థితి అదే. అప్పుల బాధతో చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు. ఒకరోజు గట్టిగా ఆలోచించా, దళారుల వల్లే రైతులు నష్టపోతున్నారని. వాళ్లను మానుకుని నేరుగా వినియోగదారులకు అమ్మితే బావుంటుంది అనుకున్నా. ఆ టైంలో పిల్లలు సామాజిక మాధ్యమాల గురించి చెప్పారు. వాళ్ల సహాయంతో పల్లెటూరు రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ మొదలెట్టాం. ప్రారంభంలో కెమెరా ముందు మాట్లాడటం భయంగా అనిపించేది. చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేశారు. ఈ వయసులో నీకీ హంగామా అవసరమా అని. కాని నేనేమనుకున్నా, చదువులేదు కాని జీవితం గురించి చెప్పగలను కదా. రైతుగా నా జీవితం, పంటల దశలు, వంటలు, పల్లె జీవితం, ఇవి అన్ని వీడియోల్లో చూపించాను. ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాలో కలిపి 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వీడియోలు చూసి ఎంతో మంది మెసేజ్లు పెడుతున్నారు. ఆర్డర్లు రావడం మొదలయ్యింది. పసుపు, కారం, పల్లీలు, ధనియాల పొడి, ఒక్కొక్కటిగా అమ్మకాలు మొదలయ్యాయి. ఇప్పుడు మరికొంతమంది రైతులతో కలిసి ముందుకు వెళ్లాలని చూస్తున్నా. మా కళ్ల ముందు పండిన కల్తీలేని ధాన్యం ప్రజలకు అందిస్తున్నా. రైతుకి లాభం రావాలి, వినియోగదారునికి ఆరోగ్యంతో కూడిన తృప్తి రావాలి. ఇదే నా కోరిక. ఈ ప్రయాణం అంతా నా పిల్లల సాయంతోనే సాధ్యమైంది. ఈ విషయంలో మాత్రం గర్వంగా ఉంటుంది.